హాయ్ ఫ్రెండ్స్, ఇలా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈజీ ఫ్రై చేసేది నేను చూపిస్తాను మీకు. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు, కారం మనకి ఎంత తింటే అంత, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం పసుపు, పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం మాడు వాసన వస్తుంటుంది, అదే టేస్ట్ ఈ గుడ్డులా. ఇంతే, సింపుల్ అండి. పప్పంచుకి అట్లా మస్తు ఉంటుంది. ఇది మా మమ్మీ చేస్తుండే మాకు చిన్నప్పుడు. టమాటా పప్పు, పప్పుచారులకు మస్తు ఉంటుంది. ఒక్క 2-3 మినిట్స్ పెట్టేసేసాలి, కొంచెం మాడినట్టు అవుతుంది.